నమస్తే. ఒక బిగ్ బ్రేకింగ్ అయినటువంటి వార్త, ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు సంబంధించినటువంటి అంశం. ఇలా ఉదయం నుంచే ఒక వాడివేడి వాదనలు వినపడతా ఉన్నాయి హైకోర్టులో. ఒక పక్కన కేటీఆర్ అడ్వకేట్స్, అలాగే ఎవరైతే ఫార్ములా ఈ రేస్లో అవకతవకలు జరిగిందని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినటువంటి వ్యక్తి, అలాగే ఏసీబీని ఆశ్రయించినటువంటి వ్యక్తి దానకిషోర్, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ అయితే ఇలా హైకోర్టులో చాలాసేపు వాదనలు జరగడం జరిగింది. ముఖ్యంగా హైకోర్టులో ఏదైతే కల్వకుంట్ల తారక రామారావు క్వాష్ పిటిషన్ ఫార్ములా ఈ రేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ యొక్క వ్యవహారంలో నా యొక్క పాత్ర కానీ నా యొక్క సూచనలు కానీ ఏమి లేవు, ఇదంతా కూడా అడ్డగోలుగా నన్ను ఇరికించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా చేస్తుందని చెప్పేసి కేటీఆర్ సంబంధించినటువంటి అడ్వకేట్ వాదిస్తూ దీన్ని క్వాష్ చేయాలి, దీన్ని కొట్టేయాలని చెప్పేసి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టులో వచ్చినటువంటి అంశం ఏంటిదంటే, ఒకవేళ కనుక ఏసీబీ విచారించాలనుకుంటే కేటీఆర్ని విచారించుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో 31వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు, అంటే ఈ రోజు వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈరోజు వరకు డేట్ అయిపోతుంది కాబట్టి ఈరోజు దీనిపైన మళ్ళొకసారి హైకోర్టులో వాదనలు సంబంధించినటువంటి ఇరుపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదనలు కూడా వినపడడం జరిగింది. దీంట్లో హైకోర్టు ఈరోజు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేయడంతో పాటు, అంటే తీర్పు వెల్లడించలేదు, అంటే కేటీఆర్ను అరెస్ట్ చేసుకోవచ్చాను, లేకపోయేది ఉంటే దీన్ని కొట్టేస్తున్నారని చెప్పేసి చెప్పడము, రెండిట్లలో ఏది చెప్పలేదు. అందుకోసం అంటే దీన్ని రిజర్వ్ చేసింది అంటారు. రిజర్వ్ చేసిందంటే ఇంకా వాళ్ళ యొక్క ఒపీనియన్, అభిప్రాయాన్ని ఇప్పటి వరకు కోర్టు వెల్లడించలేదు. ఎప్పుడు వెల్లడిస్తుంది అనేది ఇంకా మిస్టరే. మరి ఒక డేట్ అయితే ప్రకటించలేదు, ఇక పలానా రోజు మేము తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి అయితే ఇప్పటివరకు హైకోర్టు చెప్పలేదు. కానీ హైకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు మీరు కేటీఆర్ను అరెస్ట్ చేసేదే లేదు, అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు ఏసీబీకి కరాఖండిగా చెప్పడం జరిగింది. అంటే కేటీఆర్ యొక్క అరెస్టు వాయిదా పడ్డదని మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీంట్లో ఎందుకు వాయిదా పడ్డది, వాళ్ళు ఏమని వాదించడం జరిగింది, ఎందుకోసమని హైకోర్టు ఈ తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే కేటీఆర్ సంబంధించినటువంటి అడ్వకేట్ సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నారో, సిద్ధార్థ్ సంబంధించినటువంటి ఆయన యొక్క వాదన ఏంటంటే, ఈ యొక్క కేసులో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 409 కావచ్చు, 405 కావచ్చు, 120B, అలాగే 31B ఈ సంబంధించినవి కూడా ఏవి కూడా అప్లికేబుల్ కావు, ఏవి కూడా సరైనటువంటి కావు. తన క్లయింట్ అయినటువంటి కేటీఆర్ ఎక్కడ కూడా అవినీతి చేసినటువంటి ఎక్కడ కూడా ఆధారాలు లేవు, ఎక్కడ కూడా డైరెక్ట్గా ఆయన పార్టిసిపేట్ చేసింది లేదు. దీంట్లో అసలు అవినీతే లేదు. అవినీతే లేనప్పుడు దీంట్లో 409, 120B, 405, 31B ఎట్లా అప్లికేబుల్ అవుతాయి? కాబట్టి ఈ కేసుని కొట్టివేయాలి, క్వాష్ చేయాలని చెప్పేసి హైకోర్టుకి వివరించడం జరిగింది కేటీఆర్ సంబంధించినటువంటి అడ్వకేట్. దాని తర్వాత దీంట్లో 55 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటి పాత్ర కేటీఆర్ది. కేటీఆర్ ఎవరి అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో విదేశీ కంపెనీలకు డబ్బులు అప్పగించిండు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తూ ఎవరైతే దానకిషోర్ ఉన్నాడో, సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి దానకిషోర్కు సంబంధించినటువంటి అడ్వకేటు మోహన్ రెడ్డి, అలాగే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, వీళ్ళ యొక్క వాదన కేటీఆర్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయింది అనేది. ఈ రెండు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాదనలు విన్న తర్వాత దాంట్లో సిద్ధార్థ్ అనేది ఒకటి ఏది కేటీఆర్ సంబంధించినటువంటి వాదన, కేటీఆర్ సంబంధించినటువంటి అడ్వకేట్ యొక్క సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాదన ఏంటిదంటే, దీంట్లో ఎఫ్ఈఓని ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు అనేది ఒక పక్కన ఆయన యొక్క వాదన. అంతేకాకుండా ప్రభుత్వం తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆ న్యాయవాదికి సైతం కూడా హైకోర్టు సైతం కొన్ని చురుకలు కూడా అంటించడం జరిగింది. దీంట్లో ఎఫ్ఈఓను ఎందుకు మీరు చేర్చలేదని చెప్పేసి వాళ్ళని కూడా అడగడం జరిగింది. దీంట్లో కొంత వాళ్ళు నీళ్లు నవిలినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా అడ్వకేట్స్ కూడా ఇవే చెబుతారు, వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవు ప్రభుత్వం నుంచి వాదించేటువంటి అడ్వకేట్ల దగ్గర. దీంట్లో అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అనేది కేటీఆర్ సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా అదే విషయాన్ని బహిర్గతం చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజుల నుంచి పెండింగ్ పడతా ఉన్నటువంటి
ఈ కేసులో ఏదో జరగబోతా ఉందని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి సర్కార్ కావచ్చు, సర్కారులో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, బాంబులు పేలుతాయి. మరి ఏ బాంబులు పేలినాయో అర్థం కావట్లేదు. మరి బీఆర్ఎస్ పార్టీలో బాంబులు పేలినాయా, లేకపోతుంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో బాంబులు పేలినాయా, దీపావళి బాంబులు పేలుతాయి, నీకు ఆ బాంబులు పేలుతాయి, దసరా బాంబులు పేలుతాయి అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలాసార్లు సందర్భంలో మాట్లాడడం జరిగింది ఈ సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని. కానీ తీరా చూస్తే ఎక్కడ కూడా మరి ఆధారాలు మరి ఉండి కూడా ఇవ్వలేదా, లేకపోతే అసలు అలా ఏం జరగలేదా, దీంట్లో ఏం జరిగింది? సో ఏదేమైనప్పటికీ కూడా కోర్టు తీర్పును గౌరవించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కోర్టు దాన్ని తీర్పుని రిజర్వ్ చేసి ఏసీబీకి ఒక ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. మేము తీర్పు ఇచ్చేంత వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు, ఎప్పుడనేది తెలియదు. సో దానికి జరిగినటువంటి వాదనలు కనుక మనం చూసుకున్నట్టయితే ఎవరెవరు ఎట్లా వాదనలు చేసిండ్రు, ఇక హైకోర్టు చెప్పినటువంటి అంశం తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు. హైకోర్టు ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కాసేపటి క్రితం ముగిసింది. ఇక ఒకసారి చూసుకున్నట్టయితే తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. మధ్యంతర ఉత్తర్వులు ఎప్పటి వరకు ఇచ్చింది? 31వ తారీఖు వరకు మీరు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పడంతో పాటు దాన్ని కొనసాగింపుగా మళ్ళీ మేము తీర్పు ఇచ్చేంత వరకు మీరు కేటీఆర్ను ముట్టుకున్నటువంటి అవకాశం లేదు, కానీ విచారించేటువంటి ఆస్కారం ఉన్నది. కేటీఆర్ను మళ్ళీ ఏసీబీ విచారణకు పిలవచ్చు, ఏం జరిగిందన్నటువంటి అంశాలపైన క్వశ్చన్స్ చేయొచ్చు, కానీ అరెస్టు విషయంలో మాత్రం చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు పదే అదే సంబంధించినటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. అంటే కేటీఆర్ని అరెస్ట్ ఇప్పట్లో లేదు అని. ఎప్పుడు ఉంటుంది మళ్ళీ ఏమైనా కేటీఆర్ అరెస్ట్ అన్నటువంటి వార్తలో, లేకపోతే కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయాలంటే మళ్ళా ఏదైతే హైకోర్టు వాళ్ళ తీర్పు వెల్లడించిన తర్వాత మరి ఆ తీర్పులో సైతం కూడా కేటీఆర్ని అరెస్ట్ చేసుకోమని చెప్పేసి ఎక్కడ కూడా హైకోర్టు చెప్పదు. అంటే ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ని కొట్టేస్తుంది అంతే. క్వాష్ పిటిషన్ని ఆయన మళ్ళీ ఏసీబీకి అనుకూలంగా ఉన్నట్టయితే మీరు విచారించుకోవచ్చు, దాని తర్వాత ఏసీబీకి అప్పచెప్తే వాళ్ళు ఏం చేసుకోవాలనేది తర్వాత ఫర్దర్గా ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. కానీ మీరు నేరుగా పోయి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి హైకోర్టు చెప్పదు, దాంట్లో విచారించుకోవచ్చు. ఒకవేళ విచారణలో ఏమైనా ఆధారాలు దొరికినట్టయితే కేటీఆర్ని అరెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది, అంటే మీరు విచారించుకోవచ్చు కానీ అరెస్ట్ చేయొద్దని. ఇక కేటీఆర్ క్వాష్ పిటిషన్పై గత విచారణ సందర్భంగా ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. 30 అంటే 31 వరకు, ఈ రోజు వరకు, అసలు 30 అని రాసినట్టు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై గత విచారణ సందర్భంగా ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 27కి వాయిదా వేసిందట. ఆ తర్వాత విచారణ 31కి వాయిదా పడింది. తాజాగా ఇరువైపుల వాదనలు ముగియగా కేటీఆర్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. ఇక కథం అయిపోయింది. అది ఇప్పట్లో ఇక అది ఉండదుగా, దానిపై కేవలం విచారణ జరుగుతుందేమో. కానీ ఒకవేళ మళ్ళీ ఈడీ అంటే ఇది సంబంధించిన వ్యవహారంలో ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణ చేస్తూ ఉన్నది. ఎందుకంటే 55 కోట్ల కుంభకోణంలో విదేశీ కంపెనీలకు ఏ విధంగా చేసిందన్నటువంటి దీనిపైన మనీ లాండరింగ్ జరిగిందనేది ఈడీ యొక్క వాదన. మరి ఈడీ ఒకవేళ కనుక ముందుకొచ్చి ప్రొసీడ్ అయ్యి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్టయితే మరి వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చెల్లి అయినటువంటి కవితను కూడా ఈడీనే ఇక్కడ నుంచి మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి దానిపైనే మద్యం కుంభకోణం సంబంధించినటువంటి సారా దందాలో కేటీఆర్ సోదరి అయినటువంటి కవితను తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఈడీ సైతం కూడా ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ విషయంలో కూడా ఈడీ ఒక అడుగు ముందటేసి ఏమైనా మళ్ళీ కేటీఆర్ని అదుపులోకి తీసుకోవడమో మరి ఇంకేమన్నా ఉంటుందా లేదనేది చూడాలి. కానీ ఏసీబీకి మాత్రం అటువంటి అవకాశం అయితే ఇప్పట్లో లేదు. మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది, దాన్ని పొడిగించడం జరిగింది. మేము తీర్పు చెప్పేంత వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని. అయితే ఒప్పందం జరగక ముందే చెల్లింపులు చేశారు ఏజీ సుదర్శన్ రెడ్డి చెబుతా ఉన్నాడు. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించిండు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందం జరగక ముందుకే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినట్లు చెప్పిండ్రు. ఏది అసలు ఒప్పందమే జరగక ముందుకు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఆయన బ్రిటన్ పౌండ్ల రూపంలో అంటే విదేశీ మారకం రూపంలో 46 కోట్ల రూపాయలను ఆ సంబంధించినటువంటి వాటికి కంపెనీలకు చెల్లించడం జరిగింది. ఈ కార్ల రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు సైతం కూడా ప్రశ్నించడం జరిగింది. సో మీరు ఇన్ని చెప్తా ఉన్నారు కదా, దానికంటే ముందే మీకు
తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ని కోట్ల రూపాయలు ఒప్పందం జరగక ముందుకే దీనిపైన జరిగింది కదా, ఈ కార్లు ఈ ఒప్పందానికి ముందే నిబంధనలు విరుద్ధంగా చెల్లింపులు చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు కదా, అసలు ఇది ఏ సంబంధించినటువంటి దశలో ఉంది, ఏ విధంగా మీరు విచారణ చేయడం జరిగింది, దీంట్లో సాక్షులు ఎవరు, దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా విచారించడం జరిగింది, వాళ్ళ స్టేట్మెంట్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది అన్నటువంటి దానిపైన హైకోర్టు సైతం ఏజీని సైతం కూడా ప్రశ్నించడం జరిగింది. దాంట్లో ఏమని చెప్పడం జరిగింది, ఏజీ ప్రశ్నించినప్పుడు కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నది, అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ చెప్పారు. ఇప్పటికే ఫిర్యాదుదారు అయినటువంటి దానకిషోర్ వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలపడం జరిగింది. సో ఆయన అడిగినటువంటి ప్రశ్నకు ఏందైతే దర్యాప్తు ఏ దశలో ఉందంటే కొంత ప్రాథమిక దశలోనే ఉంది. దాంట్లో మేము ఎవరైతే వాళ్ళు పిటిషన్ ఇచ్చిండో ఫిర్యాదుదారు ఎవరైతే దానకిషోర్ ఉన్నారో ఆ దానకిషోర్ సంబంధించినటువంటి వాంగ్మూలాలు కూడా మేము సేకరించడం జరిగింది అని చెప్పేసి కోర్టుకి ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక నిందితులైనటువంటి అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారు అంటే దీంట్లో నిందితులుగా అరవింద్ కుమారు అలాగే బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఒకరేమో కమిషనర్ హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్నాడు, ఇంకోలేమో అక్కడ ఎవరు ఇంజనీర్ అనుకుంటా బిఎల్ఎన్ రెడ్డి, ఇద్దరిపైనే కేటీఆర్ నెట్టేస్తా ఉన్నాడు కదా, వీళ్ళిద్దరిని సైతం కూడా మీరు విచారించుకోవచ్చు అని చెప్పేసి ఈడీ సైతం కూడా వాళ్ళకు ఎంక్వైరీ చేసేందుకు 2-3వ తారీఖు మీరు రావాలని చెప్పేసి కూడా ఈడీ కూడా చెప్తా ఉన్నది. అయితే వీళ్ళని ఏమన్నా వాళ్ళు నిందితులైనటువంటి దీంట్లో అంటే A1గా కేటీఆర్ ఉన్నాడు, A2గా అరవింద్, అలాగే A3గా బిఎల్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మిగతా ఉన్నటువంటి వాళ్ళని ఏమైనా మీరు విచారించిల్లా అని చెప్పేసి ఏమైనా వాళ్ళ యొక్క వాంగ్మూలం ఏమైనా తీసుకోవడం జరిగిందా అని చెప్పేసి కోర్టు సైతం కూడా సుదర్శన్ రెడ్డికి మరి అడ్వకేట్ జనరల్కి సైతం కూడా ప్రశ్నలు కూడా సంధించినటువంటి పరిస్థితి. దాంట్లో ఏమైనా పిటిషన్ కూడా దాఖలు చేశారని చెప్పేసి న్యాయస్థానం అడిగింది. కానీ ఇప్పటి వరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ చెప్పారు. ఎందుకంటే అది విదేశీకి సంబంధించిన కంపెనీలకు కట్టబెట్టడం కావచ్చు, దీంట్లో మంత్రి హోదాలో పనిచేసినటువంటి కేటీఆర్ కాబట్టి గవర్నర్ అనుమతి తప్పనిసరి కాబట్టి గవర్నర్ అనుమతి కూడా ఇచ్చిన తర్వాత మేము వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో వీళ్ళు నిందితులు అని చెప్పేసి మరి ముగ్గురిని కూడా మేము చేర్చడం జరిగిందని చెప్పేసి ఏజీ మరి ఒకసారి కోర్టు కూడా చెప్పడం జరిగింది. దానకిషోర్ తరపున సీనియర్ న్యాయవాది సిపి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్ కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని చెప్పేసి కోర్టు దృష్టికి అయితే ఈయన చెప్పినటువంటి అంశం ఎవరు దానకిషోర్. ఇప్పుడు ఇంతకుముందేమో ఏజీ ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే దీంట్లో ఏ విధంగా మీరు వీళ్ళు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, మరొక పక్కన అరవింద్ కుమార్ కావచ్చు, వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు ఏమన్నా వాళ్ళని ఏమైనా విచారించినా కేసు ఏ దశలో ఉన్నది అని చెప్పేసి ఆయనను కూడా అడిగినటువంటి పరిస్థితి. దాని తర్వాత దానకిషోర్ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేసిండో దానకిషోర్ సంబంధించిన న్యాయవాది కూడా వాదించడం జరిగింది. దాంట్లో ఆయన మోహన్ రెడ్డి ఏమని వాదించడం జరిగిందంటే ఒక మంత్రి, ఆ మంత్రి సంబంధించినటువంటి కింది స్థాయిలో పనిచేసినటువంటి మంత్రి చెప్పి చేతుల్లో పనిచేసేటువంటి అధికారులని ఈయన మ్యానిపులేట్ చేయడం జరిగింది. కేటీఆర్ వాళ్ళ యొక్క ఆయన యొక్క కిందనే అంటే ఆయన యొక్క పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు కూడా పనిచేస్తారు కాబట్టి రేషన్ సంబంధించిన చెల్లింపు దస్తాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఆమోదించడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వీటి ఒక పక్కన ప్రభుత్వం తరపున సంబంధించినటువంటి వాదనలు కావచ్చు, అంటే ఏసీబీ తరపున వాదించేటువంటి అడ్వకేట్ జనరల్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి, ఏసీబీ తరపున వాదించేటువంటి సుదర్శన్ రెడ్డి, అలాగే ఫిర్యాదుదారుడైనటువంటి దానకిషోర్, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అడ్వకేట్ల వాదనతో పాటు అక్కడ ముద్దాయి అని చెప్పేసి చెప్పబడుతున్నటువంటి కేటీఆర్కి సంబంధించినటువంటి అడ్వకేట్ యొక్క వాదనలు సైతం కూడా పూర్తిగా వినడం జరిగింది హైకోర్టు విన్న తర్వాత దీన్ని మరి హోల్డ్లో పెట్టడం జరిగింది. మేము తీర్పు ఇచ్చేంత వరకు కూడా మీరు కేటీఆర్ కూడా అరెస్ట్ చేయొద్దు, ఈ తీర్పును రిజర్వ్ చేస్తా ఉన్నాం, కానీ మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తా ఉన్నాం, విచారించుకోవచ్చు కానీ అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో కేటీఆర్కి అయితే మాత్రం ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. సో పొద్దున్న నుంచి కూడా కొంత భయంగా ఉన్నటువంటి కేటీఆర్కి ఈ తీర్పు చూసిన తర్వాత మరి ఒక రకమైనటువంటి భావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక మళ్ళీ బయటకు వచ్చి ఈయన చెప్తాడు కదా, ఇక నాదేం తప్పలేదు కాబట్టి నన్ను అందుకే అరెస్ట్ చేయలేదు, నాకు కోర్టు కూడా నన్ను దోషిగా పరిగణించబడలేదు కాబట్టి నన్ను కావాలని చెప్పేసి ప్రభుత్వం బదనం చేస్తుందని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం కేటీఆర్ కూడా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మరి దాని తర్వాత ఏ విధంగా ఉంటుంది ఫర్దర్గా, ఎప్పుడు మళ్ళీ ఈ యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందని కూడా చూడాలి. సో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు ఉన్నారు. ఒకసారి ఈ సంబంధించినటువంటి కేసు గురించి కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఇంత కాసేపటి క్రితమే తీర్పు రిజర్వ్ చేసినట్టుగా హైకోర్టు రిజర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ తీర్పు వెలువడించేంత వరకు కూడా
కేటీఆర్ మీరు ముట్టుకోవద్దు, మీరు అరెస్ట్ కూడా చేయొద్దు అని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఏం జరిగింది ఈ రోజు హైకోర్టులో? మొదటి సంవత్సరం సర్క్యూట్ లో జరిగిన పోటీలలో నెక్స్ట్ జన్ దాదాపు 100 కోట్ల పైగా నష్టపోయినప్పుడు ప్రభుత్వం మేల్కొనాలి కదా. ప్రభుత్వం డబ్బులను కాపాడుకునే ఉద్దేశం ఖచ్చితంగా కేబినెట్ మినిస్టర్ కు ఉండాలి. అది కాకుండా ఆయన పరిధిని దాటి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత అరవింద్ కుమార్ కి ఉత్తర్వులు ఇచ్చి, మౌఖిక ఉత్తర్వులు ఇచ్చి డిస్బర్స్ చేయమని చెప్పడం, ప్రెస్ మీట్ పెట్టి అదే విషయాన్ని స్పష్టం చేయడం, కేసు అయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అంతకంటే ముందు కూడా స్పష్టంగా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కన్సిడర్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ లో భాగమైతాయి. ఇవన్నీ కూడా ఇంత బాహాటంగా వస్తున్నప్పుడు కోర్టుకు వచ్చి మళ్ళీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ నాకేం సంబంధం లేదు, అధికారులే, నేను సిగ్నేచర్ అథారిటీని కాదు, సిగ్నేచర్ చేసింది అరవింద్ కుమార్, ఆ రోజు ఎంఏఓడి అధికారి అరవింద్ కుమార్, ఆ హోదాలో ఆయన చేసిండ్రు, నాకు సంబంధం లేదు, అధికారులకు సంబంధం అన్న తర్వాత ఈ స్పీడ్ పర్సనాలిటీని, ఈ స్పీడ్ అఫిడవిట్లని ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ జరగకుండా ఉండాలి అంటే, ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ కేసులో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వం. ఇవన్నింటినీ కూడా 55 కోట్ల రూపాయలు ఏ విధమైన అగ్రిమెంట్ లేకుండా కూడా చెల్లించాలి. మోడల్ కండక్ట్ ఒకటి అమల్లో ఉంది, ఎన్నికల నియమావళి పెండింగ్ లో ఉంది. అంటే ఎన్నికల నియమావళి కింద కేసు చేసుకోవచ్చు అని ఆయన వాదించడం, అసలు A2 A3ని ఎందుకు అరెస్ట్ చేయలేదని హైకోర్టు కూడా ప్రశ్నించిన సందర్భంలో అసలు మాకు పొలిటికల్ మ్యాండేటా లేదు, హైకోర్టుకు రావడం జరిగింది. జనాల మీద ఎఫ్ఐఆర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అని కోర్టుకు స్పష్టం చేయడం జరిగింది. అంటే గుమ్మడికాయల దొంగ అంతజాలు తడుముకున్నట్టు. మరి 55 కోట్లు ఎక్కడ పోయినాయి అంటే అందరూ శాకాహారులే, మరి రొయ్యములు ఎక్కడ పోయింది, రొయ్యలు ఎక్కడ మాయమైనాయి, 55 కోట్లు ఎక్కడ పోయినాయి? 55 కోట్ల విషయం తేలాలి కదా. ఎఫ్ఈఓకు ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ ఎవరికి వెళ్ళింది కాదు ఇష్యూ. 55 కోట్లను కాపాడాల్సింది రాష్ట్ర కేబినెట్ మంత్రి గారు కదా. రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదాలో ఏ విధంగా ఆయన ఉత్తర్వులు జారీ చేస్తాడు, మౌఖిక ఉత్తర్వులు, ఇదంతా కూడా అనైతికం కాబట్టి ఆయనే ఒప్పుకున్నాడు, ప్రశ్నకి ఒప్పుకున్నాడు కాబట్టి నౌ హీ ఫిక్స్డ్ అక్యూజ్ నెంబర్ 1 గా ఆయన ఫిక్స్ అయిపోయినట్టు ఈ రోజు ప్రభుత్వం తరఫున వాదన వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది కదా, ఎప్పటి వరకు రిజర్వ్ చేసింది? అసలు రిజర్వ్ అంటే అది కోర్టు వాళ్ళ టైంని బట్టి రేపే చెప్పొచ్చు, ఎల్లుండి చెప్పొచ్చు, వారం రోజులు చెప్పొచ్చు, నెల రోజులకు చెప్పొచ్చు. చేసే ముందు కాజ్ లిస్ట్ లో ఆ కేసును మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించింది కదా, సమగ్రంగా దాని మీద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి సదరు జస్టిస్ గారు విన్న తర్వాత సప్లై చేసే జడ్జిమెంట్లను కూడా పోల్చుకున్న తర్వాత కేసా కాదా, స్టే ఆఫ్ ఇంట్రీమ్ ఆర్డర్ ని వెకేట్ పిటిషన్ ని అలౌ చేస్తే వాళ్ళ ఉన్న ఎంట్రీ ఆర్డర్ అనేది ఆ ప్రొటెక్షన్ ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే దీంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 409, 120B, 405, 31B ఇవన్నీ కూడా ఇవి కూడా అప్లికేబుల్ కావు అని చెప్పేసి వాదించినట్టుగా తెలుస్తా ఉంది. నిజంగా కూడా అప్లికేబుల్ ఈ సంబంధించిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవా? అవినీతి నిరోధక శాఖ కేసుల్లో కేవలం 500 రూపాయలు మిస్అప్రోప్రియేషన్ అయితే ఎవరితోనైనా లంచంగా తీసుకుంటే దానికి కనీసం 1 రోజులు పడుతుంది బెయిల్ రావడానికి. 55 కోట్ల రూపాయలు చాలా పెద్ద మొత్తం. స్టేట్ ఎక్స్పెక్టర్ మిస్యూజ్ అయింది ఇక్కడ. 500కే 1 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది గతంలో. అట్లాంటిది ఖచ్చితంగా ఏసీబీ కేసుల్లో ఇంకొకటి క్వాష్ పిటిషన్లు కూడా, ఎందుకంటే క్వాష్ పిటిషన్ లో వచ్చే అవేర్నెస్ ని కేసులో వాడుకుంటది ఏసీబీ. స్వేచ్ఛ రకమైన అవకాశం హక్కు ఏసీబీ అధికారులకు ఉంటది. స్పెషల్ ఎనాక్ట్మెంట్ కాబట్టి అవినీతిని అడ్డుకోవాలని చెప్పి ప్రభుత్వం కొద్దిగా ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగింది ఏసీబీకి. మరి ఎవరు సలహా ఇచ్చినారో కేటీఆర్ గారికి క్వాష్ పిటిషన్ ఫైల్ చేసి పూర్తి స్థాయిలో ఇరుకున్నారు. కూడా సబ్మిట్ చేసే అవకాశాలు ఉంటాయి. తన అడ్మిషన్ ని కోర్టుకు వచ్చిన తర్వాత ఏ సెక్షన్ కూడా అప్లికబుల్ కాదనే వాదించాలి. వాదిస్తేనే కేసు ముందుకు పోతుంది తప్ప అది నాకు అప్లై అవుతుంది అని చెప్పిన మరుక్షణం కేసు తన పిటిషనే డిస్మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా పిటిషన్ దారు కోర్టుకు వచ్చినప్పుడు ఆ సెక్షన్లన్నీ నాకు వర్తించవు అని మాట్లాడుతారు. అంటే మీరు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా ఉన్నారు కాబట్టి
అంటే ఒక విషయం మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, అంటే తీర్పు ఈ ఎన్ని రోజుల్లో రావచ్చు, ఒకవేళ వస్తే ఏ విధంగా కేటీఆర్ కు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా, వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా, దీంట్లో కేటీఆర్ ఏ మేరకు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది? అరెస్ట్ అనేది ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ చేయాలి, వాళ్ళ హక్కు, అది వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ ప్రెస్ మీట్ ని తర్వాత డబ్బులు వెళ్ళిన విషయాన్ని, ఇంకొకటి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కేబినెట్ మినిస్టర్ గా రాగద్వేషాలకు అతీతంగా ఎవరికి నేను ఫేవర్ చేయను, ఫియర్ ఆర్ ఫేవర్ అని ప్రమాణం చేస్తారు. అవును. మరి 55 కోట్లు ఎస్ఈఓకు అగ్రిమెంట్ లేకున్నా కూడా ముందే వాళ్ళకు చెల్లించడం అనేది ఖచ్చితంగా నిబంధనలను ఉల్లంఘించడమే, దట్టు ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో ఉల్లంఘించడం. కాబట్టి ఆబ్వియస్ గా కాంప్రిహెన్సివ్ గా కోర్టు తీర్పు ఇస్తే మాత్రం ఇంటరిమ్ ప్రొటెక్షన్ అనేది డిస్మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్, అంటే యాజ్ పర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఏసీబీ అరెస్ట్ కూడా చేసుకోవచ్చు అనే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక పక్కన ఏసీబీ విచారణ అవుతా ఉంది. ఇప్పుడు ఈడీ ఏ విధంగా ప్రొసీడ్ కావచ్చు? ఒకవేళ కనుక ఈడీకి ఏమైనా ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుకు లోబడి ఈడీ విచారణ ఉంటుందా, లేకపోతే ఈడీకి మళ్ళీ ఏమైనా వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవచ్చు? ఇప్పుడు ఈడీకి అట్లాంటి ఆంక్షలు అయితే ఏం లేవు కదా, మళ్ళీ ఈడీ కూడా ఎంటర్ అయింది కదా దీంట్లో. ఈడీకి సంబంధమే లేదు. ఈడీ జ్యూరిస్డిక్షన్ హైకోర్టు కానే కాదు, తెలంగాణ పరిధి సంబంధించిన కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిబర్టీ స్టేట్ ఎక్స్పెక్టర్ ని ఫారిన్ కరెన్సీ రూపంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంలో 55 రూపాయలను విదేశీ మారకంలోకి మార్చి ఆ మారకాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎవరికి అధికారం? ఇదంతా కూడా అనైతికం, అసంబద్ధం, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చేయకూడని పనులు. ఓకే, సొంత ఇంటి వ్యవహారం కాదు, తన బావమరిదికి సంబంధించిన కన్సర్న్ అథారిటీస్ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్. ఎంఓఏడికి ఆయనే ఉండొచ్చు, ఎంఏఓడి చైర్మన్ తనే ఉండొచ్చు, కానీ డబ్బులు తినడానికి కేబినెట్ మినిస్టర్ ని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎంఏయుడిని ఆయన ఉండేది ఇట్లాంటి అక్రమాలు జరగకుండా చూడడానికి. తానే అక్రమాలకు పాల్పడినప్పుడు ఖచ్చితంగా అవినీతి శాఖ పరిధిలోకి వస్తాడు ఆయన కూడా. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది అడ్వకేట్ అరుణ్ గారు చెప్తా ఉన్నటువంటి అంశం. సరే, ఏదేమైనప్పుడు కూడా దాంట్లో తీర్పు రిజర్వ్ చేసిందంటే రిజర్వ్ రేపే సంబంధించిన తీర్పు వెలువడించవచ్చు, లేకపోతే వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు. సరే, ఏదేమైనప్పుడు కూడా తీర్పు తర్వాత సైతం కూడా కేటీఆర్కి ఎట్లాంటి ఉపశమనం ఉండకపోవచ్చేమో. మేబీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక ప్రస్తావించినప్పుడు అది ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఏజెన్సీల పైన ఉంటుంది. వాళ్ళు విచారణ చేసిన తర్వాత ఫర్దర్గా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ పైన ఉంటుంది. ఈడీకి మాత్రం అట్లాంటి ఏమో ఆంక్షలు ఉండవు. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఈడీ విచారణ చేసుకోవద్దా అంటే అది అట్లాంటిది ఏముండదు. ఈడీ తన పని తను కానించుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో సిబిఐ సైతం ఏసీబీ సైతం కూడా దీంట్లో ఫర్దర్గా కేటీఆర్ కూడా విచారించుకున్నటువంటి వెసులుబాటు ఉన్నది. అంతేకాకుండా దీంట్లో అరెస్టుకు సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ను ఇప్పుడున్నటువంటి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో హైకోర్టు, దాని ద్వారా కన్ఫామ్గా కేటీఆర్ను మాత్రం అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కడ కూడా ఉండవు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అన్నటువంటి అంశాన్ని అడ్వకేట్ గారు అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఫర్దర్గా ఎటువంటి పరిణామాలు ఉంటాయి, మరి తీర్పు ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుంది అనేది కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మనతో.